హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బన్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా హెల్తీగా, ఎంతో ప్లఫీగా, చాలా టేస్ట్గా ఉండే ఈ బన్ దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేదంటే స్నాక్స్ టైంలో చేసినా కూడా పిల్లల నుంచి పెద్దల వరకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ చాలా హ్యాపీగా తినేస్తారనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని సూజీ రవ్వ అంటాం కదా, ఆ సూజీ రవ్వని ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ సుమారుగా 2 గ్లాసుల వరకు వచ్చాయి చిన్న టీ గ్లాస్తో. ఇప్పుడు ఈ మిక్సీ జార్ తీసుకొని దీన్ని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా బరకగా తగలొద్దనమాట. ఇప్పుడు ఇక్కడ మీడియం సైజ్ గల ఒక బంగాళదుంపని పైనున్న చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరొకసారి మెత్తటిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ఈ మనం దోశపిండి కలుపుతాం కదా, దానికంటే కాస్త తిక్గా ఉంటే సరిపోతుందన్నమాట. బన్ దోశలు తిక్గా ఉంటే ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇక్కడ పచ్చి ఆలుగడ్డను యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ను యాడ్ చేసుకోవాలి రంగు మారకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి సన్నగా తరుక్కున్న 1 మీడియం సైజ్ ఆనియన్స్ని, అలాగే ఒక మీడియం సైజ్ టమాటో ముక్కల్ని, ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న ఒక గుప్పెడు కరివేపాకు రెక్కల్ని, అలాగే 1 మీడియం సైజ్ క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని, 1 టేబుల్ స్పూన్ మనం తినే సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి ఈ వెజీస్ అంతా కూడా ఈ పిండి బ్యాటర్లోకి బాగా కలిసేట్టుగా ఇలా సర్కిల్ మోడ్లో తిప్పుతూ కలిపేసుకోవాలి. ఎందుకంటే వెజ్జీస్ అంతా కలపకుండా ఉంటే అడుగున ఉండిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే ఈ వెజ్జీస్ అంతా కూడా బ్యాటర్లోకి చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ని సెట్ అవ్వనిద్దాం. ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటోల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చట్నీ ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇలా టమాటోలు అంతా బాగా మగ్గి పైనున్న తొక్క ఊడిపోయేంత వరకు ఇలా కాస్త మీడియం స్టేజ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే టమాటోలు హాఫ్ వరకు మగ్గి పచ్చిమిరపకాయలు బాగా మగ్గుతాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ టమాటోలో పైనున్న తొక్కంతా ఊడిపోవాలి. ఇలా ఊడిపోయేంత వరకు కలుపుతూ మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిపోయిన పచ్చిమిర్చి టొమాటోల్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇందులోనే చిన్న 2 రెక్కలంతా చింతపండుని ఇలా యాడ్ చేసుకుని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని యాడ్ చేయండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసి కాస్త కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి ఎంత బాగుందో ఈ చట్నీ. ఈ బన్ దోశలోకి ఈ చట్నీ కాస్త కారంగా, కాస్త పుల్లగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీని బన్ దోశలనే కాకుండా ఇడ్లీలోనైనా దోశల్లోనైనా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు బన్ దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మనం పోపు పెట్టే గరిటె తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని ఈ గరిటెలో అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేయడం వల్ల దోశలు ఈ గరిటకు అతుక్కోకుండా వస్తాయి. ఇలా మనం కాస్త ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని హైలో పెట్టేసి ఒక గరిటె తీసుకొని ఈ బన్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకోండి. ఇందులోనే సరిపడనంత యాడ్ చేసి ఇలా కాస్త స్ప్రెడ్ చేయండి. లేకపోతే మిడిల్లోనే ఉండిపోయి కాస్త గుంతలాగా ప్రిపేర్ అవుతుంది కదా, ఎక్కువ పోసుకోకండి. ఇలా వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేయండి. ఎందుకంటే కింద మాడిపోయి పైన పిండంతా కూడా ఉడకకుండా మనం ఫ్లిప్ చేసేటప్పుడు మధ్యలో ఇరిగిపోతుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత ఏదైనా స్పూన్ తీసుకొని ఇలా కాస్త నొక్కి పెట్టుతూ ఈ ప్యాన్ నుంచి ఈ బన్ దోశల్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ బన్ దోశల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ పిండి వేసేస్తే ఫ్లిప్ చేసేటప్పుడు ఇరిగిపోతుంది. కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి.
మనం సిమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు లోపటి వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో ఫ్లఫీ అయిన బందోసలు ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను మరొకసారి చూపిస్తున్నాను. 1.5 గంటల బ్యాటర్ని తీసుకొని కాస్త ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని యాడ్ చేయండి. మీరు హైలో సిమ్ పెట్టేసి కుక్ చేసినట్లయితే కింద మాడిపోయి ఫ్లిప్ చేసేటప్పుడు ఇరిగిపోయి బాగా రాదనమాట. సిమ్లో పెట్టేసుకొని ఈ బందోసల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండినంతా కూడా కాస్త ఓపికతో ఇలా బందోసలు బాగా పొంగుతూ చక్కగా వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన టేస్టీ బందోసలు ప్రిపేర్ అయిపోయినట్లేనండి. ఈ రెసిపీని మార్నింగ్ పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్నాక్స్ టైంలో కూడా పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దల వరకు మంచి కాంప్లిమెంట్స్ని కురిపిస్తూ ఎంతో హెల్తీగా తింటూ ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ ఈ రెసిపీని తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంటు నాకు మంచి స్పోర్టివ్గా